మరి మీరు ఏదో విధంగా మీరు ఆలోచించి ప్రేమించేసాంలే అయిపోయిందిలే అనుకొని ఓకే చెప్పేసిన తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక సంవత్సరంన్నర తర్వాత వాళ్ళు విశ్వరూపాన్ని చూపిస్తుంటారు. ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ వాళ్ళు ఫస్ట్లో ఉన్న విధానం మారిపోతారు. మీ మీద ఉన్న ప్రేమ పోతుంది. మళ్ళీ మీ మీద లేనిపోయిన ఆలోచనలు కొన్ని వస్తుంటాయి. నువ్వు అది చేశావు, ఇది చేశావు, అది చేశావు, ఇది చేశావు అని మీ మీద లేనిపోయిన కొన్ని రీమార్కులు కొన్ని వస్తుంటాయి. లేనిపోయిన కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి మీరు ప్రేమించేటప్పుడే కొద్దిగా లేట్ అయినా కూడా లేటెస్ట్గా మీరు ఆలోచన చేయాలి. కానీ ఏదో మనకు వచ్చిందిలే, మనకి స్త్రీ కలిసింది, ఒకే చెప్పేశాము అన్నట్టుగా ఉన్నట్టుగా అయితే దానివల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. మరి అబ్బాయి మనకి ఎదురయ్యాడు, ఎర్రగా బుర్రగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు అని మీరు మోసపోయారనుకోండి, దానివల్ల జీవితాంతం మీరు బాధపడాల్సి వస్తుంది. మీరు చేసేదాన్ని కొద్దిగా పొడుగ్గా పెంచినట్టుకైతే ఆ కొద్దిగా దూరంలోనే వాడు మనసులో ఉన్న విషయం అనేది అర్థమైపోతుంది. స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఆమె మనసులో ఉన్న భావ్యము, ఆమె మనసులో ఉన్న ఆలోచన, మా అబ్బాయికిలో ఉండాల్సిన మనస్తత్వం, వాడి మనస్తత్వం ఏమిటా అనేది కొద్దిగా బారుగా చేసినట్టుకైతే వాళ్ళ మైండ్లో ఉండాల్సినవి బయటపడిపోతాయి. దాన్ని మీరు గ్రహించుకొని ప్రేమించుకుంటే మీ జీవితాంతం మీ లైఫ్ లాంగ్ వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లేదులే అనుకొని దొరికిందే చాలే అని అనుకునేట్టుకైతే దానివల్ల మీరు జీవితాంతం బాధపడాల్సిన టయాలు అనేది కొన్ని కనబడుతున్నాయి.